ప్రియమైన వారలారా, యేసు నామమున మిమ్ములను ఆశీర్వదించుచున్నాను. మీరు ఆశీర్వాదంగా ఉండాలి, అదే దేవుని ఇష్టము. ఈ దినము కూడా దేవుడు మీకు ఒక స్పెషల్ ఆశీర్వాదము ఉంచారు. మీరేమి చేయుచున్నారు? మీరు చదువుకుంటున్నారా? ఉద్యోగం చేయుచున్నారా? బిజినెస్ చేయుచున్నారా? వ్యవసాయం చేయుచున్నారా? ఏదో ఒక చేతి ప్రయాసం చేస్తున్నారు కదా. దేవుడు చెప్పుచున్నారు, నేను దీన్ని ఆశీర్వదించెదను అని. ఆ ఆశీర్వాదమునకు ఏం చేయాలట? 128వ కీర్తన 1వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అని. కనుక ప్రభువుకి భయపడి ఆయన మార్గములయందు నడిస్తే మీరు ఆశీర్వాదంగా ఉంటారు. మీ చేతి ప్రయాసం ఆశీర్వాదంగా ఉండును. ఇప్పుడు మీరు చేయబోయే కార్యములో ఆశీర్వాదమును చూచెదరు. మీరు భయపడున్నట్లు కాదు, అది మేలుగానే ప్రభువు మార్చుదురు. సరే, 2 కార్యములు చెప్పుచున్నారు. ఒకటి, యోహాను గూర్చిన భయము మనలో ఉండాలి. రెండవది, ఆయన త్రోవలయందు నడవాలి. ఇప్పుడు ప్రజలకు దేవుని భక్తి ఉన్నది. చాలా భక్తితో దేవుని వెతుకుచున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా 100ల కొలది మైళ్ళు నడుస్తున్నారు. ఆ భక్తిని చూసి నేను ఆశ్చర్యం చెందాను. రాత్రింబవళ్ళు నడిచెదరు. తమను గాయపరుచుకుని దేవుని వెతుకుచున్నారు. వారికి దేవుని భక్తి ఉన్నది, దైవభక్తి. క్రైస్తవులను చూడండి, చర్చికి వెళుతున్నారు, చాలా భక్తితో ఉంటారు. అన్ని మతాలలో భక్తి ఉన్నది, దేవుని మీద ఒక భక్తి. అయితే దేవుడు ఏం ఎదురు చూస్తున్నారంటే, ఉత్త భక్తి చాలదు, దేవుని భయము ఉండాలి. దైవ భయము అని చెబుతారు, అది లేదు. ఉత్త భక్తి మాత్రమే ఉన్నది ఇప్పుడు మనుషులలో, దైవ భయము లేదు. అది లేనందున ఏం జరుగుతుందంటే, భక్తితో ఉంటున్నాడు, సారాయి త్రాగుతున్నాడు. భక్తితో ఉంటున్నాడు, లంచం తీసుకుంటున్నాడు. భక్తితో ఉంటున్నాడు, ప్రజల్ని దోచుకుంటున్నాడు. భక్తితో ఉంటున్నాడు, కలవరము చేసి వ్యాపారం చేస్తున్నాడు. భక్తితో ఉంటున్నాడు, బిజినెస్లో మోసం చేస్తున్నాడు. భక్తితో ఉంటున్నాడు, నిజము లేదు, అన్నీ అబద్ధాలు, ఇతరులను మోసగించుట, అలాంటివి. అయితే భక్తితో దేవుని మ్రొక్కుట, చర్చికి పోవుట, ప్రార్థించుట, భక్తి ఉన్నది. దేవుడు చెబుతున్నారు, ఉత్త భక్తిలో ప్రయోజనము లేదు కుమారా, కుమార్తె. దైవ భయము, ప్రభువుకి భయము కలిగి ఉండాలి. అది ఏమి భయమంటే, ప్రభువు నన్ను గమనించుచున్నారు, చూచుచున్నారు, గమనించుచూ ఉన్నారు. అందువల్ల ఈ తప్పు నేను చెయ్యకూడదు, ఈ పాపమును చెయ్యకూడదు, అబద్ధము చెప్పకూడదు, మోసగించకూడదు, వంచకూడదు. దేవుడు నన్ను గమనించుచున్నారు అన్న ప్రభువుని గూర్చిన భయము మన హృదయంలో ఉండాలి కదా. ఉన్నదా? అది లేనందున కదా ఊరికే సెల్ ఫోన్లో లేనిపోయినవి తిప్పుట, మాట్లాడున్నది. మనం చేసేదంతా మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎవరైనా అడ్డుకుంటే కోపం వస్తుంది. ఎందుకంటే ప్రభువును గూర్చిన భయము లేదు. ఎందుకంటే భక్తితో చర్చికి వెళుతున్నాం, ప్రార్థిస్తున్నాం అని చెప్తున్నాము. అది చాలదు. ప్రభువుని గురించిన భయము హృదయంలో ఉండాలి. అది మాత్రమే కాదు, ఆయన త్రోవలయందు నడవాలి. మనము నడిచేది ప్రభువు యొక్క మార్గమై ఉండాలి. అది ఎలా కనిపెట్టడము? ఇదే వేద గ్రంథము. ఇందులో ఉన్నది ప్రభు ఎలాంటి వారు. ఆయన పరిశుద్ధమైన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంతేకాదు, ఆయన్ని గురించి చాలా వ్రాయబడి ఉన్నవి. ఆయన ఏ విధంగా న్యాయముగా పనిచేయుచున్నాడు, క్షమించువాడు, యథార్థ హృదయుడు, ప్రేమ కలిగినవాడు, తగ్గింపు గలవాడు, శాంతగుణం గలవాడు. అనేక పేర్లు ఆయన్ని గురించి ఉన్నవి కదా. ఆయన నడిపించినట్లుగా ఆయన మార్గంలో నడవడము, దానికి మనల్ని సమర్పించుకుంటే మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉందురు. కనుక చెప్పండి, దేవా, ఇప్పటి నుండి నాకు దేవుని గురించిన భయము నా హృదయంలో ఎప్పుడూ ఉండాలి. మీ మార్గంలో నేను నడవాలి. పేరుకు మాత్రం క్రైస్తవునిగా ఉండరాదు. బైబిల్ చదివాను, ఏదో ప్రార్థించానన్న తృప్తితో ఉండకూడదు. ఒక్కొక్క కార్యంలో మీ మార్గంలో నేను నడవాలి. నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్తారా? అప్పుడు చూడండి, మీ కార్యంలో ఇప్పుడే ఒక అద్భుతం జరుగును. ఈ దినం మీరు చెయ్యబోయే కార్యం వర్ధిల్లును. ఇప్పుడు మీకు మార్గం తెరవబడును, అద్భుతమును చూచెదరు. అలాగే హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, దేవా, మిమ్ములను గూర్చిన ఒక భయం నాకు కావాలి. మీ మార్గములయందు నేను నడవాలి. అందుకొరకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.